హాయ్ ఫ్రెండ్స్, ఇది లదాఖ్ పార్ట్ 2 వీడియో. సో పార్ట్ 1 మనకి ముందే ఎండ్ చేశాను ఒక టాపిక్ దగ్గర సడన్గా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని. సో ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ 2. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే పైన ఐ కార్డ్లో నేను వదులుతున్నాను, సో మీరు అక్కడి నుంచి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ప్లేసెస్కి వచ్చేతలకే జమ్మూ టు శ్రీనగర్ మనకి అంత కవర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే ఏముండవు. జస్ట్ నార్మల్ హైవే, కాకపోతే మంచి ఘాట్ సెక్షన్ ఒకటి తగులుతుంది. ఘాట్ సెక్షన్లో నీట్గా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో జమ్మూ టు శ్రీనగర్ మనకి ఏ ప్లేసెస్ అయితే ఉండవు. శ్రీనగర్లో దాల్ లేక్ ఉంటుంది. సో దాల్ లేక్ మనకి మనం బోట్ రైడ్ వెళ్ళాలి అంటే మనకి అట్లీస్ట్ ఒక హాఫ్ డే అయితే వేస్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్, యూ కెన్ ట్రై. ప్లస్ శ్రీనగర్ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళేది వచ్చేసి కార్గిల్. సో కార్గిల్లో ఈ జోన్ ఏదైతే ఉందో శ్రీనగర్ టు కార్గిల్, ఇది కొంచెం హెవీ ఘాట్ సెక్షన్ ఉంటుంది. జోజిల్లా పాస్ నేను పెడతాను ఏ పాసెస్ వస్తాయో. జోజిల్లా పాస్ ఒకటి వస్తుంది, ఫతులా టాప్ అట్లాంటివి వస్తుంటాయి. అదేంటంటే కొండ మనం టాప్కి వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతాం. సో ఆ టాప్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఆ రోడ్ అప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది మేము వెళ్తున్నప్పుడు, కొంచెం రైనీగా కూడా ఉండింది. సో కొంచెం రిస్కీ లాగా ఉంటుంది అనమాట ఆ రోడ్, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నెక్స్ట్ కార్గిల్ టు లే. కార్గిల్లో వార్ మెమోరియల్ ఉంటుంది, కానీ అది ఈవినింగ్ 5 లోపలే ఉంటుంది. మాకు కుదరలేదు వెళ్ళడానికి, ఎందుకంటే టైం సరిపోలేదు. మేము కార్గిల్కి వెళ్ళిందే 4:30, మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేదానికి అయిపోయింది, అది క్లోజ్. సో 5 దాకా అది ఓపెన్ ఉంటుంది, కార్గిల్ వార్ మెమోరియల్. ఇన్ కేస్ మీకు కుదిరితే కార్గిల్ వార్ మెమోరియల్ చూడండి. సో మళ్ళీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా లదాఖ్ వెళ్తే సో డెఫినెట్గా కార్గిల్ వార్ మెమోరియల్కి ఖచ్చితంగా వెళ్తాను. నెక్స్ట్ కార్గిల్ టు లే. కార్గిల్ టు లే సేమ్ అంతే, మనకి టాప్స్ వస్తూ ఉంటాయి, ఘాట్ రోడ్స్ వస్తుంటాయి, ఇవన్నీ వస్తాయి. తర్వాత మనకి ఇంతే, ప్రతి దగ్గర మనకి ఏ డే అయితే ఉంటుందో సో ప్రతి దాంట్లో మనకి ఘాట్ సెక్షన్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ ఉంటుంది, కొన్ని రిస్కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి డ్రైవ్లోనే. సో అవి మనం కవర్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత లే టు న్యూబ్రా వ్యాలీ అనుకుంటాను, కార్దుంగ్లా వస్తుంది. లే టు న్యూబ్రా వ్యాలీలో కార్దుంగ్లా వస్తుంది. సెకండ్ మోటరబుల్ రోడ్ ఇప్పుడు అది. ఉమ్లింగ్లా మనకి ఇంతకుముందు కార్దుంగ్లా ఫస్ట్ ఉండింది, ఇప్పుడు ఉమ్లింగ్లా ఫస్ట్లో ఉంది. కార్దుంగ్లా టాప్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే న్యూబ్రా వ్యాలీకి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళినప్పుడు ఒక రోడ్ కంప్లీట్గా ఒక 30 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే ఫుల్లీ కన్స్ట్రక్షన్, ఏం లేదు, మట్టి రాళ్ళు. ఆ వైబ్రేషన్స్కి అసలు ఆ బాడీ హోనం అయిపోయింది మాదైతే న్యూబ్రా వ్యాలీకి వెళ్ళేటప్పుడు. ప్లస్ అక్కడ ఏంటంటే మనకి మంచిగా ఇది లొకేషన్స్ కూడా ఉండవు, అంటే ఏదైనా ఆ నైట్ చూడడానికి అట్లాగా. కాకపోతే శాండ్ డ్యూన్స్ ఉంటాయి. శాండ్ డ్యూన్స్లో మనం ఉన్న రిసార్ట్ ఓనర్కి చెప్తే వాడు ఏర్పాటు చేస్తాడు. శాండ్ డ్యూన్స్ దగ్గర క్యాంప్ ఫైర్ ప్లస్ క్యామల్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ఈవినింగ్స్. అది న్యూబ్రా వ్యాలీ. కాకపోతే న్యూబ్రా వ్యాలీకి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మ్యాప్ ఎప్పుడు న్యూబ్రా వ్యాలీ అని పెట్టద్దు, హండర్ అని పెట్టండి. సో హండర్ దగ్గర మనకి శాండ్ డ్యూన్స్ ఉంటాయి. న్యూబ్రా వ్యాలీ అని పెడితే నేను ఫస్ట్ అదే చేశాను, న్యూబ్రా వ్యాలీ అని పెట్టాను, అది ఎక్కడికో తీసుకొని పోతుంది. అవి వెళ్ళే దారిలో అసలు ఎవరు లేరు. అక్కడ ఉన్న లోకల్స్ని కొంతమంది అడిగితే న్యూబ్రా వ్యాలీ కాదు, మీరు ఇదంతా న్యూబ్రా వ్యాలీయే. న్యూబ్రా వ్యాలీలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, డిస్కిట్ అని, హండర్ అని. సో డిస్కిట్ మీకు అందరికి తెలుసు, నేను పోస్టర్ పెడతాను, డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండది. సో అదొక ప్లేస్ ఉంటుంది. ఆ డిస్కిట్ని దాటితే హండర్ అని ఉంటుంది, అది శాండ్ డ్యూన్స్ మనకి. సో హండర్కి పెట్టుకోండి, బెస్ట్లో మంచి, కొంచెం పర్వాలేదు, మంచి లొకేషన్ అది. హండర్ నుంచి వచ్చేది ప్యాంగాంగ్ లేక్. సో ప్యాంగాంగ్ లేక్ అయితే ఇంకా అసలు మిస్ చేయడానికి లేదు, చూడొచ్చు. కొన్ని పిక్స్ అవి పెడతాను నావి. మంచి లొకేషన్ ప్యాంగాంగ్, మంచి లొకేషన్. ప్యాంగాంగ్ నుంచి సార్చు. సో సార్చుకి వచ్చే తలకే నేను తీసుకున్నది స్టేస్లో టెంట్ తీసుకున్నాను. ఈ టెంట్లో మాకేమైందంటే ఓవర్ ద నైట్ అట్ మిడ్ నైట్లో సఫికేషన్ వచ్చేసింది, కంప్లీట్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. అది మేము ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేసాం, గాడ్స్ గ్రేస్. సో ఆక్సిజన్ పెట్టేసుకున్నాం, వీ ఫీల్ బెటర్. తర్వాత నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయి. సో ఇంకా సార్చు నుంచి దాటామంటే మనాలిలో మనకి చాలా అయితే హోటల్స్ అన్నీ ఉంటాయి. సో మనాలి ఇంకా నార్మల్, మనాలి టు చండీగఢ్ టు ఢిల్లీ. సో ఇట్లాగా మనకి అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు మనం.
నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. సో బడ్జెట్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే ఇట్ డిపెండ్స్ టు ఇండివిజువల్. సో మేము అనుకున్న బడ్జెట్ ఏంటంటే ఫస్ట్ ఒక 40,000 అనుకున్నాము. కాకపోతే నేను చెప్పినప్పుడే మీకు అర్థమై ఉంటుంది మేము స్టేస్కి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టామని. సో ఆ ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మాకు అడిషనల్గా ఒక 10,000 రూపీస్ అయితే ఖర్చు అయింది. సో మాకు 50,000 రూపీస్ ఏమో బడ్జెట్ పడింది పర్ హెడ్. మన ఓన్ బైక్, మన ఓన్ ఎక్స్పీరియన్స్, అందుకనే 50,000 అనేది మినిమం బడ్జెట్ లదాఖ్కి. వరకు మనం ఏం కవర్ చేస్తాం, రూట్ మ్యాప్, బైక్. సో బైక్ విషయంలో ఒక్క పాయింట్ కవర్ చేయాలి, ఏ బైక్ తీసుకొని వెళ్తే బెస్ట్. సో ఏ బైక్ అయినా వెళ్ళొచ్చు, కాకపోతే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి బైక్స్ కొంచెం అండర్ పర్ఫామ్ వెళ్తుంది. సో నాది 390cc, ఎంత 390cc అయినా అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి పవర్ అంత పికప్ రాదు బైక్కి. మీరు చూడొచ్చు, నేను ఒక రీల్ పోస్ట్ చేస్తాను, రీల్ పెడతాను. అది 150cc బైక్. అది చూడండి మీరు ఎంత ఇబ్బందిగా కొండెక్కుతుందో మీరే చూడొచ్చు. సో అట్లాగా 150cc ఏంటంటే మనకి పడిపోతుంది, 80cc బైక్ లాగా బిహేవ్ చేస్తుంది అది, ఒక టీవీఎస్ బైక్ లాగా. కాకపోతే మనం తీసుకొని వెళ్ళొచ్చు, 100cc కాదు. మనం టీవీఎస్ మీద వెళ్ళిన వాళ్ళు కూడా మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్, మనం అంత దూరం రైడ్ చేయగలము అని ఉండాలి. అంతేగాని మనకి లేదు మా హెవీ సూపర్ బైక్స్ అయితేనే మనం రైడ్ చేస్తాను అనేది ఇట్స్ ఎ మిత్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి ప్రికాషనరీ. సో ఇందాకే చెప్పాను, ప్రికాషనరీ ఏంది అంటే మెడిసిన్స్. సో మెడిసిన్స్ కంపల్సరీగా క్యారీ చేయండి, ఏ టైంలో ఏమొస్తుందో తెలీదు. ఎందుకంటే మనకి అక్కడ హై ఆల్టిట్యూడ్, లో ఆక్సిజన్. సో అది మన బాడీ పైన ఫుల్గా ప్రెషర్ పడిపోతుంది. సో మనకి కోల్డ్, కాఫ్ ఇట్లాంటి ఫీవర్స్, కొంతమందికి ఫీవర్స్ వచ్చి వామిటింగ్స్ వస్తాయి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల. మీరు లదాఖ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాడు ఒక మెడిసిన్ సజెస్ట్ చేస్తాడు, డయామాక్స్ 250 సంథింగ్. ఆ ట్యాబ్లెట్స్ అయితే క్యారీ చేయండి, అవి మనకి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి అయితే అది ట్యాబ్లెట్ మనకి వాడేది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్ అయితే క్యారీ చేయండి, అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే క్యారీ చేయండి, అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. సో ఇవి ప్రికాషనరీ. ఇంకొక అంటే మనకి ఇది. సెకండ్ వచ్చేసి మన బైక్కి. సో బైక్ టూల్ కిట్ అయితే క్యారీ చేయండి, బైక్ కానీ కార్ కానీ ఏదైనా టూల్ కిట్స్ అయితే క్యారీ చేయండి. పంచర్ కిట్ క్యారీ చేయండి, అండ్ టైర్ ఇన్ఫ్లేటర్స్, అది మీరు ఎలక్ట్రానిక్ అయినా మెకానికల్ అయినా క్యారీ చేయండి. నేనైతే మెకానికల్ క్యారీ చేశాను, అంటే నాకు ఎక్కడ యూజ్ రాలేదు. ట్యూబ్లెస్ టైర్స్ నాకు ఎక్కడ పంచర్ కూడా అవ్వలేదు. ట్యూబ్లెస్ అయితే మనమే వేసుకోవచ్చు, పంచర్ కిట్ క్యారీ చేసుకుంటే మనమే వేసుకోవచ్చు. అది జస్ట్ ఒకసారి మీరు ట్రైల్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎట్లా పంచర్ వేసుకోవాలి అది అనేది. ఇంకోటి బైక్ మెయింటెనెన్స్. సో మీరు లదాఖ్కి స్టార్ట్ అయ్యే ముందే మీకు బైక్ని క్లియర్గా చెక్ చేయించుకోండి, ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. ఇంజిన్ ఆయిల్ కానీ, కూలెంట్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ, బ్రేక్ ఆయిల్స్ కానీ, ప్రతిదీ ఇంటాక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో అది మెయిన్ ప్రికాషనరీ థింగ్. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా వచ్చేసి లదాఖ్కి ఎప్పుడు వెళ్ళాలి. సో ఇది బెస్ట్ సీజన్ చెప్పాలంటే, మే, జూన్, జూలై, ఏప్రిల్ కూడా మనకు కన్సిడర్ చేయొచ్చు. కొంచెం స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది ఏప్రిల్లో. మే, జూన్ బెస్ట్ టైం అనమాట. స్నోఫాల్ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. సో రోడ్స్ క్లియర్గా ఉంటాయి, మీరు ఆ స్నోఫాల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. స్నో కూడా ఉంటుంది. సో నేను వెళ్ళిన జూన్ కదా, నేను వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు ఇది మంచు అవన్నీ ఎట్లా ఉన్నాయో. కొంచెం ఏప్రిల్లో వెళ్తే ఇంకొంచెం డెన్స్ ఉంటుంది స్నోఫాల్, అంతే. సో ఇది కంప్లీట్గా ఓవరాల్ లదాఖ్ ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో జూన్లో ప్లాన్ చేసుకోండి, వెళ్ళండి, రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయండి ఎక్కడైనా. అండ్ ఇంకొకటి, లేక్ వెళ్ళేటప్పుడు మనం పర్మిట్ తీసుకోవాలి. సో నేను ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో దీంట్లో మనకి వెళ్ళి పైన పర్మిట్ సెక్షన్లోకి వెళ్తే మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి మనం ఏ సర్క్యూట్లోకి వెళ్ళాలనుకుంటున్నామో అన్ని సర్క్యూట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్రాబ్లం ఏం లేదు, అన్ని సర్క్యూట్స్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అన్నీ చేసేసుకున్నాను, ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన మైండ్ మారచ్చు, దీనికి వెళ్దాము మళ్ళీ దానికి వెళ్దాము. సో మళ్ళీ అడిషనల్గా 2 పర్మిట్స్ లాగా కాకుండా ఒకటే పర్మిట్, ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, అన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను ఇవే స్పెసిఫిక్గా వెళ్తాను అనుకుంటే
ఓన్లీ ఆ లొకేషన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దానికి వాడు ఎన్విరాన్మెంటల్ ఫీ తీసుకుంటాడు. ఒక 750 రూపీస్ ఏమో తీసుకున్నాడు మాకు అన్ని లొకేషన్స్కి. 750 పే చేసేస్తే మనకి అది పీడిఎఫ్ లాగా ఉంటుంది. పీడిఎఫ్ తోటి మనము రైట్ చేసేసుకోవచ్చు. ఇది టోటల్గా లదాఖ్ ఒక డీటెయిల్ వీడియో. సో ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. దట్ విల్ బూస్ట్ ఫర్ మీ. దిస్ ఇస్ రావ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.